అందరికీ ప్రైజ్ ద లార్డ్ వందనాలండి. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలోని 16వ అధ్యాయంలోని మిగతా భాగము అందరూ వినుగాక. ఆమేన్. దానియేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. దేవుని వెనుగుడిలో ఈ వాక్యము దీవించబడునుగాక. అందరికీ వందనాలండి. చూస్తున్నారు, వింటున్నారు, కానీ కనీసము మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీ కొరకు ఈ ఆడియో బైబిల్ పొద్దున్నే రోజు మీ కొరకై వింటారని, చదవలేని వారికి ఉపయోగపడుతుందని నేను పెడుచున్నాను. కాబట్టి దయచేసి ఏ రోజు అధ్యాయము ఆ రోజు 2 భాగాలుగా ఉంటుందండి. చూడండి, వినండి. అసంపూర్తిగా చూడొద్దు. 2 భాగాలుగా ఉంటుంది. ఎందుకంటే టైమింగ్ సరిపోక 2 భాగాలు చేసి పెడుతున్నాను. అర్థం చేసుకొని 2వ భాగం కూడా వినండి. మనం అన్నం తినేటప్పుడు కడుపు నిండా తింటాము. అట్లాగే దేవుని వాక్యం కూడా అధ్యాయం మొత్తం వినాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాను. ఈ వాక్యం విని చూసిన వారందరి కుటుంబాలు యేసుక్రీస్తు నామములో కృప పొందునగాక. ఆమేన్.